నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మనం మెయిన్గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద ఓపారి మనం విశ్లేషణ చేసుకున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తన కష్టంతోనే సీఎం స్థాయికి ఎదిగారనేది మనకు అందరికీ తెలుసు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఎదిగిన సంగతి తెలుసు. వాళ్ళ కుటుంబీకులు ఎవరు కూడా రాజకీయాల్లో లేకుండా తన కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి గారి యొక్క మనం ఒకసారి చూసుకున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, 2029లో రాహుల్ను ప్రధాని చేస్తా, నేను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటా, తర్వాత రాహుల్ ఇచ్చే కుర్చీలో కూర్చుంటా, కేంద్రంతో కలిసి రమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కోరారు. మైకుల ముందే మాట్లాడుకున్నాం, రహస్యమేం లేదు. దేశంలో రేవంత్కు డిమాండ్ ఉంది, రాష్ట్ర ప్రజలకి ఇది గౌరవం. గాంధీ కుటుంబం చొరవతో ఉన్న గీత దాటి ప్రవర్తించను, అందరినీ మెప్పించలేము, 75% మంది ఆమోదించే చాలు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటా, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. నేను గాంధీ కుటుంబానికి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంతవరకు అన్ని విధాల నేను కష్టపడతాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు 2029లో ప్రధాని చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ముందుగా ప్రకటించి తర్వాత కూటమి పార్టీని ఒప్పిస్తానని తెలిపారు. కూటమి తరపున ఒక పాలసీ డాక్యుమెంట్ను తీసుకొచ్చి తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరతామన్నారు. ఇంకా చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే 2034 వరకు నేనే సీఎంగా ఉంటాను అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే 2034 వరకు నేను సీఎంగా ఉండి తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమిటంటే పరిస్థితి తెలంగాణలో మంచి ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది. నా తర్వాత ఎన్నో సీఎంలు వచ్చారు, కానీ నేను ప్రధానమంత్రి ప్రోగ్రాంలో పాల్గొంటున్నా, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు కోరుతున్నా, తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నానే తప్ప నేను ఒక పార్టీ ఇంకో పార్టీ అని చూడట్లేదు. అప్పుడు గతంలో కేసీఆర్ గారు చూస్తే ప్రధానమంత్రి గారు వస్తే సీఎంగా కేసీఆర్ గారు ఏ బుద్ధి కూడా మీటింగ్కి వచ్చి పాల్గొనలేదు. నేను అట్లా అనుకోలేదు. తెలంగాణ అభివృద్ధి చెందాలా, ఆర్థికంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారండి. ఎందుకంటే 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, అప్పటి వరకు తెలంగాణ సీఎంగా ఇక్కడే ఉంటా అని మన సీఎం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలతో హాట్ టాపిక్గా మారారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, ఆ తర్వాత యువతకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా, ఉపాధి అవకాశాలు అబ్బుగా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. అలానే ఒకవైపు కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాలపై మాట్లాడుతూనే మరోవైపు బండి సంజయ్ కుటుంబ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేసింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా కాగా రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను కూడా జాతీయ స్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికి అవసరమైతే తన అనుభవాన్ని పంచుకుంటానని, రాహుల్ గాంధీ అప్పగించే ఏ బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధమని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. రాష్ట్రాన్ని దేశ జీడీపీతో 10% వాటా కలిగిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొంటున్నారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. గాంధీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీ క్రమశిక్షణను ఎప్పుడూ దాటబోనని స్పష్టం చేశారు. దేశాన్ని వేకం చేసే నాయకత్వం రాహుల్ గాంధీకి ఉందని చెప్పారు. మొదట ఆయనకు ప్రధాని కావాలని ఆసక్తి లేకపోయినా దేశ పరిస్థితులు చూసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. వికారాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తానే రాహుల్ను ప్రధాన అభ్యర్థిగా ముందుకు రావాలని కోరినట్లు తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీనే ప్రధాన అభ్యర్థి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన పోక్స్ కేసుపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తూ కింద స్థాయి కార్యకర్తగా ప్రారంభమై కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడిగా ఆయన్ను అభివర్ణించారు. అయితే ఇప్పుడు కుమారుడి వ్యవహారం వల్ల ఆయనకు తలంపులు వచ్చినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇలాంటి కేసు వచ్చిన చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. పారిపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. బండి భగీరథ అదృశ్యం అవడం లేదా పోలీసులకు అందుబాటులో లేకపోవడంపై సరైన చర్య కాదని పేర్కొన్నారు. తండ్రిగా, ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ బాధ్యత తీసుకొని తన కుమారుని స్వయంగా పోలీసులకు అప్పగిస్తే ఆయనకు గౌరవం మరింత పెరుగుతుందని సూచించారు. తప్పు చేశాడా లేదా అనేది విచారణలో తేలుతుంది, కానీ ముందు చట్టాన్ని లొంగి సమాధానం చెప్పే ధైర్యం ఉండాలని సీఎం అన్నారు. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులైనా సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా ఏమంటున్నారంటే, తాను గతంలో 10 ఏళ్ల పాటు టీడీపీలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తనను గౌరవిస్తారని చెప్పారు. పార్టీలు మారినా వ్యక్తిగత సంబంధాలు కొనసాగడం రాజకీయాల్లో చాలా అరుదని వ్యాఖ్యానించారు. టీడీపీని ఈడే సమయంలో విజయవాడ వెళ్ళి చంద్రబాబు స్వయంగా చెప్పి వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలు స్లీప్ పాలిటిక్స్ కోరుకుంటున్నారని, ఏకంగా ఫలితాలు వచ్చే రాజకీయ నాయకత్వాన్ని ఆశిస్తున్నారని అన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు నేను ఆగను. ఎందుకంటే ప్రధానిగా మోడీ, తెలంగాణ సీఎంగా తాను అధికార కార్యక్రమంలో పాల్గొంటున్నామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆనాటి సీఎం కేసీఆర్ ఏనాడు కేంద్రంతో కలిసి పనిచేయడలేదన్నారు. నిధుల కోసం తమతో కలిసి రావాలని ప్రధాని మోడీ అన్నారని, ప్రభుత్వాలు సహకారం గురించి మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. కేంద్రంతో కలిసి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కోరారని చెప్పారు. రాజకీయాల్లో తన కమిట్మెంట్ గురించి ప్రధానికి తెలుసు అన్నారు. తామిద్దరము మైకుల ముందే మాట్లాడుకున్నామని, తమ మధ్య రహస్యమేమీ లేదని స్వయంగా స్పష్టం చేశారు. దేశంలో రేవంత్ రెడ్డి డిమాండ్ ఉందని, ఇది తెలంగాణ ప్రజల గౌరవం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, 2029లో రాహుల్ను ప్రధానమంత్రిగా చేసి 2034 వరకు నేను సీఎంగా తెలంగాణలో ఉంటాను, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళుతాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.